నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ హెడ్డా, కన్సల్టెంట్ న్యూరోటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, రెనో హాస్పిటల్, సనత్ నగర్. ఈరోజు మనము మానసిక ఎదుగుదలపై మాట్లాడుకుంటాము. అంటే మన పేరెంట్స్ బిహేవియర్, లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? దానివల్ల బేబీ మన మానసిక గాని, ఎదుగుదల గాని ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా లేదని మాట్లాడుకుంటాం. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మన మానసిక ఎదుగుదల ఏముంటది బేబీస్‌కి? మన పేరెంట్స్ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు రోల్ మోడల్ లాగా ఫస్ట్ మనము పేరెంట్స్‌నే చూస్తారు. ఆ పేరెంట్స్ ఎలా ఉంటారో దానివల్ల కాపీ చేయడానికి ట్రై చేస్తారు. సో, దాని గురించి మన లైఫ్ స్టైల్ పేరెంట్స్ ఏముంటది చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో, దీంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ ఏముంటది? మన ఎమోషన్స్ ఏముంటాయి. సో, మన బేబీస్ ఎమోషన్ అయితే మన రిఫ్లెక్ట్ చేస్తది పేరెంట్స్. సపోజ్ పేరెంట్స్ మంచిగా ఏ సమస్య వచ్చినప్పుడు దానికి ఎలా సమాధానం చేస్తారు. అంటే ఎమోషన్ వాళ్ళకి అందరికీ ఎమోషన్ అనేది కామన్. సో, మనము ఫైనాన్షియల్ లాస్ ఉండొచ్చు ఆర్ వేరే వేరే స్ట్రెస్ ఉండొచ్చు. దానివల్ల ఆ ఎమోషన్ మనం బేబీకి ఎలా చూపిస్తామో అదే వాళ్ళు ఫాలో అవుతారు. సో, మన బేబీ ఉన్నప్పుడు ఎమోషన్స్ మనం కొంచెం పక్కన పెట్టి మన పాజిటివ్ ఎమోషన్‌తో వాళ్ళతో ఉంటే మన బేబీస్ కూడా అదే ఫాలో చేస్తారు. దానివల్ల ఏమవుతది? ప్రాబ్లమ్ సాల్వింగ్ గాని వాళ్ళు చూసుకుంటారు. ఇది ఫస్ట్ ఎమోషన్ ఫర్ ద పేరెంట్స్. ఎమోషన్ మంచిగా పేరెంట్స్ ఉంటే కూడా బేబీ కూడా ఆ ఎమోషన్ అంటే మన ఏడవదు గాని, ఎప్పుడు స్మైల్ చేయాలా? ఎప్పుడు ఏడవాలా? అది అన్నీ ఫాలో చేస్తారు. సెకండ్ ఏంటి? మన అటాచ్‌మెంట్ వాళ్ళతో ఎక్కువ ఉండాలి. అంటే పిల్లలతో అటాచ్‌మెంట్ ఉంటేనే వాళ్ళ ఎమోషనల్ డెవలప్‌మెంట్ మంచిగుంటది. సపోజ్ ఈ ఐ మీన్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమవుతుంది? అందరూ వర్కింగ్ అయిపోయారు. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు. పిల్లలు గ్రాండ్ పేరెంట్స్‌తో ఉంటారు. కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్ ఉండరు. సో, ఇది అటాచ్‌మెంట్ ఉండలేకపోతే ఏమవుతది? వాళ్ళకి కూడా ఒంటరిగా ఉండిపోతారు. సో, దానివల్ల ఎమోషన్ అనేది మన డెవలప్‌మెంట్ అవ్వదు. సో, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ ఏంటి? మనము కమ్యూనికేషన్ వాళ్ళతో మంచిగా చేయాలి. అంటే కమ్యూనికేషన్ అనేది సపోజ్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళతో డైరెక్ట్ వన్ టు వన్ మాట్లాడితేనే వాళ్ళకి తెలుస్తది. ఇది ఏది? ఇది కరెక్టా? ఇది కాదా? సపోజ్ మనం ఏమైనా తిట్టామనుకోండి, అనవసరం తిట్టితే వాళ్ళకి కూడా ఎమోషనల్ చాలా ఫీల్ అయిపోతారు. సో, ఈ సర్టెన్ ఏజ్ గ్రూప్, టీన్ ఏజ్ గ్రూప్ అని ఉంటది. సపోజ్ 11-19 ఏమో ఉంటది. ఆ ఏజ్ గ్రూప్ చాలా లయబిలిటీ ఉంటది. అంటే ఎమోషనల్‌గా మనం ఏమైనా చెప్తే వాళ్ళ మనసులో పెట్టుకొని మళ్ళీ ఏదో రకాలు చేయడానికి అవసరం పడతది. సో, ఇది కాకుండా ఉండాలంటే వాళ్ళతో వన్ టు వన్ డిస్కషన్ చేయాలి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఇది ఇట్లా చేయాలా, ఇది అట్లా చేయాలా. సో, వన్ టు వన్ కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మనము ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయొచ్చు. సపోజ్ కమ్యూనికేషన్ లేదనుకోండి, దీనివల్ల ఏమవుతది? వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఒంటరిగా ఉండిపోతారు. సో, ఇదన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫోర్త్ అనేది ఏంటి? మనం డిసిప్లిన్ ఉండాల. అంటే ఒక బౌండరీ క్రియేట్ చేయాల. ఎలా అంటే సపోజ్ కొన్ని పేరెంట్స్ ఎలా ఉంటారు? వాళ్ళకి ప్యాంపర్ చేస్తూనే ఉంటారు. అది కూడా మంచిది కాదు. చాలా ప్యాంపర్ చేస్తే వాళ్ళకేంటి? బయట సొసైటీలో వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతది. సో, మనం ఒక బౌండరీ క్రియేట్ చేసి ఇది దీన్ని దాటకుండా దీని లోపల ఉండాలని ఒకటి. అంటే బేసిక్‌లీ ఏమంటే మన ఇది ప్రాబ్లమ్ ఉంది. ఇది కరెక్టా? మీరు చేసింది కరెక్టా? రాంగా? అది వాళ్ళకి తెలిసిపోతే దెన్ దే విల్ ఓవర్‌కమ్ థట్. సో, దీనివల్ల ఎమోషన్ కూడా మంచి డెవలప్ అవుతది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే హెల్తీ బిహేవియర్. అంటే మన పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటది? దానివల్ల బేబీకి కూడా చాలా ఎఫెక్ట్ పడతది. సపోజ్ ఒక ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందనుకోండి. దానికి ఎలా సాల్వ్ చేయాలా? సపోజ్ ఒక చిన్న పిల్లలు మ్యాథమెటిక్స్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మ్యాథమెటిక్స్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. వాళ్ళకి తెలియట్లేదు. ఇంట్లో కూర్చున్నారు. సపోజ్ ఆ మొమెంట్‌లో మీరు వెళ్లి ఈ ప్రాబ్లమ్ ఇట్లా సాల్వ్ చేయాలని వాళ్ళు చెప్తే వాళ్ళ అటాచ్‌మెంట్ కూడా ఎక్కువ అవుతది. దానివల్ల మీకు బాండింగ్ కూడా ఎక్కువ ఉంటది. వాళ్ళకి కూడా ఫ్యూచర్‌లో కూడా ఏదైనా సడెన్‌గా ప్రాబ్లమ్ వస్తే దానికి సమాధానం ఎలా ఉండాలని వాళ్ళు నేర్పించుకుంటారు. తర్వాత ఏంటి మనము ఫ్యామిలీతో సపోజ్ డిస్ప్యూట్ ఉన్నాయి. సపోజ్ చాలామంది ఫ్యామిలీలో ఏముంటాయి? గొడవలు అవుతానే ఉంటాయి. ఆరు ఒకరికొకరు తిట్టుకో ఉంటారు. సో, ఈ సిట్యుయేషన్ నుంచి మన పిల్లలు ఉండకూడదు. ఆ సిట్యుయేషన్ వాళ్ళు చూడకూడదు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా అది వాళ్ళకి మైండ్‌లో ఉండిపోయి మళ్ళీ తర్వాత కూడా ఆ బిహేవియర్ అట్లానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఎవరికైనా ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లమ్ ఉంటాయి. సో, ఆ ఎమోషన్ ఏముంటది అది వీళ్ళకి అంటే వాళ్ళకి చూడకూడదు. ఆ మొమెంట్‌లో వాళ్ళు ఉండకూడదు. సో, అది ఉండలేకపోతే వాళ్ళు పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్‌తో, పాజిటివ్ ఎమోషన్‌తో ఫ్యూచర్‌లో మంచిగుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ ఆఫ్ ది పేరెంట్. మెంటల్ హెల్త్ పేరెంట్‌ది మంచిగుంటే ఆ సేమ్ హెల్త్ బేబీ కూడా ఆహ్, రిఫ్లెక్ట్ అవుతది. లాస్ట్‌లో సపోజ్ మీకు అనిపించింది బేబీకి ప్రాబ్లమ్ ఉంది ఏమైనా. సపోజ్ ఏమైనా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఆర్ కోప్ అప్ చేయట్లేదు. సో, అది
వెంటనే మనము డాక్టర్ సీక్ చేయాలి. అంటే లేదు ఇది మన ప్రీవియస్ బేబీ కూడా ఇట్లానే ఉంది. అట్లా అంటే ఉండుకోకుండా మనము డాక్టర్ దగ్గర ఎళ్తే అది దానికి సమాధానం చెప్పి దానికి మెడిసిన్ అవసరం ఉంటే ఇస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరు పిల్లలు ఒంటరిగా అయిపోయారు. అందరూ గెజెట్స్‌తో ఉన్నారు. ఒంటరిగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. సో దానివల్ల ఆటిజం అనేది మనకు చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మన పేరెంట్స్ బిహేవియరల్ లైఫ్ స్టైల్ ఏముంటదో అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలా అయిందంటే పేరెంట్ ప్రెషర్, పియర్ ప్రెషర్ అంటారు దానికి, చాలా ఎక్కువైంది పిల్లల పైన. సపోజ్ ఎక్కడైనా బయట ఎళ్లారు, గెట్ టుగెదర్ చేశారు. మా అబ్బాయి ఇంత పర్సెంటేజ్ వచ్చింది. మా అబ్బాయికి ఇంత పర్సెంటేజ్ వచ్చింది. అది ఆ కంపారిజన్ ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, పియర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే పేరెంట్స్ కూడా వాళ్ళేమనుకుంటారు, మా అబ్బాయి చదవట్లేదు, మా అబ్బాయిది పర్సెంటేజ్ తక్కువ ఉందని వాళ్ళు ఫోర్స్ చాలా చేస్తారు. అంటే ఇది చదువు, అది చదువు, ఇది చదువు అని. సో ఎలా ఉంటదంటే ఎవ్రీబడీ ఈస్ డిఫరెంట్. అందరి ఐక్యూ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. వాళ్ళ ఐక్యూ ఎలా ఉంది చూసాక వాళ్ళకి ఏం నచ్చుతది, వాళ్ళు ఏ ఫీల్డ్‌లో మంచిగుంటారు. అది చూసాక వి షుడ్ బి రివార్డింగ్ టు ద సేమ్ ఫీల్డ్. అంటే మనం సపోజ్ అతనికి ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్‌లో అనుకోండి. మనం అది లేకపోతే బ్యాడ్మింటన్‌లో పెట్టామనుకోండి. సో ఇట్ వోంట్ బి ఎనీ జస్టిస్ టు ద పేరెంట్స్ ఆర్ టు ద బేబీస్. అంటే వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా వెళ్తే అది కష్టం. దట్ ఈస్ వాట్ రీఇన్ఫోర్స్‌మెంట్ చేయకూడదు. సో మనము వాళ్ళ రొటీన్ ఎలా ఉంటది, వాళ్ళు ఫీల్డ్‌లో మంచి చేస్తున్నారు. ఆ ఫీల్డ్‌లో మనము చూజ్ చేసి వాళ్ళకి దాంట్లోనే ప్రోగ్రెస్ చేయమని చెప్పాలి వినహ మనం ఫోర్స్ చేయకుండా అందరూ డాక్టర్ అవ్వాలా, అందరూ ఐఏఎస్ అవ్వాలా, అందరూ ఇంజినీర్స్ అవ్వాలంటే చాలా కష్టం అవుతది. ఆ పియర్ ప్రెషర్ తక్కువ ఉంటే మన పిల్లల ఎమోషన్ గానీ, అటాచ్‌మెంట్ గానీ చాలా బెటర్ ఉంటది. వరల్డ్ చాలా ఫాస్ట్‌గా మూవ్ చేస్తుంది. దానికి కోప్ అప్ చేయాలంటే సరౌండింగ్ ఏం నడుస్తుంది మనకు తెలియాల. సో మన చదువులతో అంటే రొటీన్‌గా మనం ఏముంటది, సపోజ్ ఒక సిలబస్ ఉందనుకోండి, దాని గురించి మనము చదవచ్చు. బట్ సరౌండింగ్ ఏం నడుస్తుంది, ఇది మన పేరెంట్స్ వాళ్ళతో కమ్యూనికేట్ మంచిగా చేస్తే ఏం నడుస్తుంది, ప్రపంచంలో ఏం నడుస్తుంది, ఎలా చేస్తున్నారు, వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళకి నేర్పిస్తేనే వాళ్ళకి తెలిసిపోతది. ఏం నడుస్తుంది, ఏం లేదని. వినహ స్కూల్‌లో కొద్దిమట్టిగా మనము ఆర్ట్ స్కూల్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ అని. సో దీంట్లో ఏం చేస్తారు, మనము రెగ్యులర్ చదవకుండా మనము ఆర్ట్ గురించి, మ్యూజిక్ గురించి ఆర్ డాన్స్ గురించి వాళ్ళకి నేర్పిస్తారు. అంటే ఏం నడుస్తుంది, ఏం లేదని. సో ఆర్ట్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ మోర్ ప్రామినెంట్. దానివల్ల మనము పిల్లలకి కూడా సరౌండింగ్ ఏం నడుస్తుంది, ఏముందని తెలిసిపోతుంది.